జై శ్రీరామ్. అస్సలం వాలేకుం. ప్రైజ్ ది లార్డ్. భారతదేశం అందరి దేశం, అందరూ మంచిగా ఉండాలి. 10,000 సబ్స్క్రైబర్స్ ఉన్న ఒక వ్యక్తి మాట్లాడిన మాటలు వింటే బాధేసింది. ఒక పోలీస్ అధికారి బెంగళూరులోని ఒక గ్రామంలో డ్రోన్ పడిపోతే ఆ డ్రోన్ని ఎవరు తీసుకోవడానికి రాకుంటే అక్కడి ప్రజలు చెప్పిన విషయాలను బట్టి ఆ పోలీస్ వాళ్ళందరూ దాన్ని సుమోటోగా కేసు ఫైల్ చేశారు. ఎందుకంటే దాని 360 degrees కెమెరా ఉంది, అందులో ఎలక్ట్రానిక్స్ ఉన్నాయి, అందులో బండిల్ ఆఫ్ వైర్స్ ఉన్నాయి. సో జనరల్గా ఒక వస్తువు ఒక దగ్గర పడిపోయినప్పుడు చూశారు, ఎవరు రాకపోవడంతో వాళ్ళు తీసుకొని దాన్ని సుమోటోగా ఫైల్ చేశారు. కేసు ఫైల్ చేసిన తర్వాత అక్కడ జరిగినది ఏమంటే దాన్ని సెంట్రల్ ఏజెన్సీకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, బాంబ్ స్క్వాడ్ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, దాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్ కూడా పంపించారు. ఫోరెన్సిక్ ల్యాబ్ పంపించిన తర్వాత టెస్ట్ చేస్తే దాంట్లో ఏం లేవు అని ఇన్ఫర్మేషన్ వచ్చింది. వాళ్ళు ఇంత కష్టపడ్డారు, సుమోటో ఫైర్ చేసిన తర్వాత ఇదంతా జరిగింది. దానికి ఒక 10 లక్షల సబ్స్క్రైబర్స్ ఉన్న వ్యక్తి ఎలా మాట్లాడాడంటే మత పిచ్చితో చేశాడనాలా, అవగాహన లెక్క చేశాడనాలా, పాకిస్తాన్పై ప్రేమతో చేశాడనాలా, మన వ్యవస్థ మీద కోపంతో చేశాడనాలా. అసలు అతను ఒక ఇండియన్ పోలీస్ ఆఫీసర్లో హిందూస్ ఉంటారు, ముస్లిమ్స్ ఉంటారు, క్రిస్టియన్స్ ఉంటారు. బట్ హవెవర్ వీళ్ళంతా కూడా ఇండియాకి సంబంధించిన పోలీస్ ఆఫీసర్స్, ఇండియాని ప్రొటెక్ట్ చేయడానికి ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్. కానీ అక్కడ పడిన ఇన్సిడెంట్, డ్రోన్ పడింది, ఆ సమయంలో ఏదో ర్యాలీ జరుగుతుంది, మరి అక్కడ ముస్లిం ఏరియాలో అది పడింది, రేట్స్ అవుతుండొచ్చు, గొడవలు అవుతుండనే ఉద్దేశంతో వాళ్ళు కేసు ఫైల్ చేశారు పోలీసు వాళ్ళందరూ కలిసి. ఈ విషయాన్ని వక్రీకరించిన విధానం చాలా ఘోరం. అతను ఒక ముస్లిం కావడం వలన, ఆఫీసర్ సాదిక్ పాషా అతను ఒక ముస్లిం కావడం వలన ఇతను ముస్లిం అధికారి కుట్ర అనే హెడ్డింగ్ తోటి చేశాడు. కానీ నిజానికి చూస్తే అది జనవరి 29న ద హిందూ పేపర్ ప్రకారము ఆ డ్రోన్ పడిపోయింది. 1 hour వెయిట్ చేశారు, ఎవరు రాలేదు, స్థానికులు కూడా టచ్ చేయలేదు. తర్వాత దాన్ని తీసుకొని పోలీస్ వాళ్ళు దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకొని కేసు ఫైల్ చేసుకొని దాంట్లో ఏముందో టెస్టింగ్లకు పంపించారు. ఇవన్నీ ఊరికనే జరగవు కదా. కానీ ఒక మతాన్ని బ్లేమ్ చేయడం అనేది, ఒక అధికారి కుట్ర చేసి ఉండొచ్చు, ఒక అధికారి లంచం తీసుకోవచ్చు, ఒక అధికారి మోసం చేసి ఉండొచ్చు. కానీ ఒక మతానికి రుద్దడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రతి మతంలో కూడా మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు. కానీ మాట్లాడే విధానం అనేది సరిగ్గా ఉండాలి. కానీ అతను మాట్లాడే విధానం మంచిగా ఉంటే బాగుంటుంది. కానీ ఈ విషయంలో కోర్టు ఏం చెప్పిందంటే, వీళ్ళు మాకు ఛార్జ్ షీట్ ఇవ్వలేదు అని చెప్పింది, FIR కాపీ ఇవ్వలేదు అని చెప్తే అతను వెయిట్ చేయించాడని చెప్పింది. తర్వాత అతను పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఏం చెప్పాడంటే, అక్కడ ర్యాలీ జరిగినప్పుడు అది పడ్డది, అందుకోసము తీసుకున్నారని అతను చెప్పాడు. ఇది అసలు విషయం. ఇక్కడ ముస్లిం అనేది విషయం కాదు. ఇక్కడ విషయం ఏమిటంటే, అక్కడ ర్యాలీ జరుగుతున్నది కాబట్టి, అది పడ్డది కాబట్టి సందేహంతో దాన్ని ఎవరు టచ్ చేయలేదు, వీళ్ళు తీసుకొని కేసు ఫైల్ చేసి దానిని ఇన్వెస్టిగేషన్కి పంపించి సెంట్రల్ ఏజెన్సీకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి నెక్స్ట్ ఫోరెన్సిక్ దానికి పంపించి నెక్స్ట్ బాంబ్ స్క్వాడ్కి ఇన్ఫర్మేషన్ చేసి ఇంత పని చేశారు. సో కేసు చేయకుంటే ఎవరు ఫైల్ చేయరు. సింపుల్గా మన ఫోన్ పోతేనే మనం కేసు ఫైల్ చేయాలంటే మనం చాలాన్ కట్టి కేసు ఫైల్ చేయాలి. కేసు ఫైల్ చేస్తేనే ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇది తెలియకుండా ముస్లిం అధికారి కుట్ర, మత పిచ్చితో చేశాడా, అవగాహన లేక చేశాడా, పాకిస్తాన్పై ప్రేమతో చేశాడా, మన వ్యవస్థ మీద కోపంతో చేశాడా? ఈ డైలాగులు వింటే మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి ఇలాంటి డైలాగులు కారణమవుతాయి. కాబట్టి ప్రజలారా, అందరూ కూడా అసలు ఏంది, ఎందుకు జరిగింది, ఒకవేళ తప్పేస్తే ఫైన్ లోపటేసి ఏదైనా చేయొచ్చు. కానీ జరగని విషయాన్ని ఒక మతానికి ఆపాదించి దాన్ని ఇష్యూ చేయడం అనేది తప్పు.
అది ఎవరు చేసినా గవర్నమెంట్ అఫీషియల్ అందరికీ అధికారే, అతను ముస్లిం అయినా హిందూ అయినా క్రిస్టియన్ అయినా. కానీ ముస్లిం అధికారి తప్పు చేసిండు, హిందూ అధికారి తప్పు చేసిండు, క్రిస్టియన్ అధికారి తప్పు చేసిండు అనేవి మాట్లాడదు, ఎందుకంటే వాళ్ళు పబ్లిక్ సర్వెంట్స్. సో ఇలాంటి మాటలు తప్పు, ఇలాంటి వాటిని ఖండించాలి. జై హింద్.